కోకుండా ఉండటం చాలా మంచిది. సార్ సినిమా పెద్దనగా మళ్ళీ చిరంజీవి గ్లోబల్ సినీ హబ్గా హైదరాబాద్. నిన్న గ్లోబల్ ఇది జరిగినప్పుడు అక్కడ సినిమా పరిశ్రమ నుంచి చిరంజీవి మాట్లాడారు. అంతకుముందు మనం నిన్న మాట్లాడాం ఫ్లాప్ అవి ఏం చెప్పినా చివరకు 5.67 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరాయి పెట్టుబడులకు. భారీగా టెక్ మహేంద్ర ఈయనతో సహా అందరూ అక్కడ మాట్లాడారు. జరిగింది ఏమీ జరగలేదు, అంతా ఫ్లాప్ అయిపోయింది, వేస్ట్ అయిపోయిందని చెప్తే అది చెల్లుబాటు కాదు. కానీ ఇవి ఏమేమి అమల్లోకి వస్తాయో చూడాలి. అయితే అదనంగా ఈసారి రేవంత్ రెడ్డి సినీ టచ్ ఇచ్చారు దీనికి. ఈ సమయంలోనే సినిమా పెద్దలతో విడిగా సమావేశమయ్యారు. ఆ వేదిక మీదేమో చిరంజీవి మాట్లాడారు. చిరంజీవి చాలా కొంచెం ఆసక్తికరంగా కూడా మాట్లాడారు. ఆయన ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఒకటి పరిశ్రమ గురించి, రెండు చిరంజీవి గురించి. చిరంజీవి ఇక్కడ నేను ఉన్నానంటే నేను ఒక్కడుగా లేను, నేను పరిశ్రమ తరఫున ఉన్నాను, పరిశ్రమ ప్రతినిధిగా పరిశ్రమ మనిషిగా నేను ఇక్కడ ఉన్నాను అని ఆయన వినయంగానే చెప్పుకున్నారు. వినయంగా చెప్పుకున్నా అందులో ఒక మాట ఉంది, పరిశ్రమకు పెద్దన్న పాత్ర వహించాలి, పరిశ్రమకు పెద్దగా ఎవరు లేరు ఇప్పుడు అంటే నేను పెద్దగా అయితే ఉండను, ఒక బిడ్డగా ఉంటాను అనే మాట చిరంజీవి చాలాసార్లు చెప్తూ వచ్చారు. నిన్న ఆయన ఆ మాట చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంతకుముందున్న వాళ్ళు చేశారు, ఈయన కూడా చాలా ప్రత్యేకంగా హైదరాబాద్ను గ్లోబల్ సినీ హబ్గా చేయాలి అనే స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. నేను మొదటిసారి కలుసుకున్నప్పుడు అదే చెప్పారు, దానికి ఇది కొనసాగింపుగా ఉంది, తప్పకుండా అలా చేయడానికి హైదరాబాద్లో అన్ని అవకాశాలు ఉన్నాయి అని ఆయన చాలా ఆశావాద దృక్పథంతోనూ కొంచెం అందరినీ సంతృప్తి పరిచే విధంగా మాట్లాడారు. అంతకుముందు అల్లు అరవింద్, నాగార్జున కూడా మా అన్నపూర్ణ స్టూడియో కూడా ఇక్కడ పెడతాము అని చెప్పారు. రెండోది అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్ 10,000 కోట్ల పెట్టుబడితో ఒక సినీ ఇది పెడతానని చెప్పారు. నాగార్జున మా అన్నపూర్ణ స్టూడియో అక్కడ కూడా తీసుకుపోతానని చెప్పాడు. అల్లు అరవింద్ కూడా చాలా బాగుంది ఈ సహకారం. అల్లు అరవింద్ అంటే మనకు ఒక ఏడాది కిందటి ఘటనలు గుర్తొస్తాయి కదా, రకరకాల కథనాలు. అంటే 1 by 1 బహుశా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి దీంతో పాటు పరిశ్రమ కూడా దీన్ని గుర్తించడము, చిరంజీవి కూడా ఇంకా నేను ఎవరో ఒకరు పరిశ్రమ తరఫున ఉండాలని ఆయన ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. తప్పకుండా విమర్శకులు వాళ్ళు వీళ్ళు ఏమన్నా సరే ఇంకా అలా అని వెనక్కు పోకూడదని ఆయన పరిశ్రమ వాయిస్ ఆఫ్ ది ఇండస్ట్రీగా చిరంజీవి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటము. అందులో ఒక జోక్ కూడా వేసాడు ఆయన, నేనేదో అమ్మాయితో స్టెప్స్ డ్యాన్స్ చేస్తుంటే అప్పుడు వచ్చాడు ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి గారు వచ్చారు, కొంచెం ఇబ్బందిగా కూడా ఉండింది అని. మళ్ళీ అంటే చిరంజీవి అంటేనే డ్యాన్స్ కదా, ఇక డ్యాన్స్లో ఆయన అబ్జల్యూట్ ఫోకస్ ఇదంతా పూర్తిగా ఉండుంటాడు బహుశా. బట్ ఎనీవే పెద్దరికం తీసుకున్నారు, అది మొదటి మాట. రెండోది చిరంజీవి లెజెండా కదా, చిరంజీవి పెద్దరికమా కాదా, ఇలాంటి వాటి మీద గతంలో ఒకరు ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నారు కదా. గతంలో మాట్లాడింది ఎవరు, ఇప్పుడు ఎవరో మీకు తెలుసు. తాజాగా అఖండమైన అభ్యంతరాలు అవన్నీ కూడా మీకు తెలుసు. వెంటనే సోషల్ మీడియాలో ఒక చర్చ బయలుదేరింది. అంతకుముందు నన్ను పిలవలేదు అన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి నిజానికి బాలకృష్ణకు చాలా సన్నిహితుడే, పూర్వాశ్రమంలో కూడా. బాలకృష్ణ లేరు, బాలకృష్ణని పిలవలేదా, పిలిస్తే రాలేదా, ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా కొన్ని మళ్ళీ లేవనెత్తుతున్న అదిగో ఒక పరిస్థితి. ఆయన అఖండ సినిమా ఆగి మొత్తానికి మళ్ళీ ఎల్లుండి 12వ తారీఖు విడుదలవుతుంది అనే సమాచారం ఇప్పుడు వస్తూ ఉంది. కాబట్టి పరిశ్రమ పెద్దలందరితో సురేష్ బాబు కూడా మాట్లాడారు. ఆయన గట్టిగా మాట్లాడాడు. హైదరాబాద్ వచ్చి ఒక 30 ఏళ్ళు అయింది, పరిశ్రమ వచ్చి చాలా అభివృద్ధి చెంది పాన్ ఇండియా స్థాయికి వచ్చింది. ఇప్పటికీ ఇంకా ఇది పెరగడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. మాలీవుడ్ మలయాళ చిత్ర పరిశ్రమకు కూడా ఇది బ్యాకప్ లాగా ఉంది హైదరాబాద్ అని. సో ఈ బై ప్రోడక్ట్ లాగా లేదా ఒక దాంట్లో భాగంగా పరిశ్రమకు సంబంధించిన అంశాలు రావడం, చిరంజీవిని రేవంత్ రెడ్డి కూడా నేను అనుకుంటాను చాలా గట్టిగా మీరు వాయిస్గా ఉండాలి, నిలబడాలి అనే ఒక పద్ధతిలో నిలబడ్డారు గౌరవంతో అని కూడా అనిపిస్తుంది. ఇంకా తమాషా చెప్తాను, మనకి ఎప్పుడు ఇవే కదా. నిన్న సాయంత్రమే నాకు ఒక ఇది వచ్చేసింది, ఇంకా ఇది అది ఇంకా జరుగుతుండగానే ఏమని, అప్పుడు నమస్కారం పెట్టలేదు, అప్పుడు తక్కువ చేశారు అది ఇది అన్నారే, ఇక్కడ ఈయన నమస్కారం పెడితే ఆయన నమస్కారం పెట్టాడో చూడండి సార్. అన్నీ ఒకరి గురించి ఒకరు అంత మంచిగా మాట్లాడుకుని ఉంటే ఒకసారి నేను పిలిస్తే నువ్వు చూడకపోవచ్చు, లేకపోతే ఇంకోసారి చూడవచ్చు, లేకపోతే వేరే ఆలోచనలో ఉండొచ్చు. అసలు ఇవన్నీ చిలిపి మ్యాటర్స్ అన్ని తీసుకొని వచ్చి ఒక పెద్ద విషయాన్ని పక్కకు తప్పించే ఒక పెద్ద ప్రయత్నం. కానీ మన సోషల్ మీడియాలో ఈ దుమారం నడిస్తే నడవచ్చు, కానీ బట్ చిరంజీవి ధైర్యం ఒక విధంగా గట్టిగా ముందుకు రావటం మటుకు పరిశ్రమకు మంచిది, అందరూ కూడా ఆహ్వానిస్తారు. హైదరాబాద్ను అలా గ్లోబల్ సినీ హబ్గా పెరగాలనే
కోరుకుంటారు. దానివల్ల అనేక మందికి ఉపాధి. ఇంకోటి కూడా అన్నారు ఇక్కడ, పరిశ్రమ అంటే కేవలం ఏదో ఆకర్షణలు తలుకులు కాదు, వేల మందికి ఉపాధి కల్పిస్తుంది, 100 కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఇదంతా కూడా తీసుకొస్తుందని. ఆ విధమైన ఇనిషియేటివ్, దట్స్ వెల్ అండ్ గుడ్. సార్ రేవంత్ పంతం నెరవేర్చుకున్నారు ఈరోజు. ఇది కూడా